మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు. ప్రియమైనటువంటిలరా, నీ మనస్సు ఏదో అడియాశలతో ఉన్నది. నీ ఎదుట దేవుడు నీకిచ్చినటువంటి దానిని వదలి, దేవుడు నీకిచ్చిన దానిని చిన్న చూపు చూస్తూ, దేవుడు నీకిచ్చిన శ్రేష్టకరమైనటువంటి వాటిని నీవు లెక్కలేనట్లుగా చూస్తూ, నీది కాని దాని కొరకు నీవు ప్రాకులాడుతున్నావు. నీది కాని దాని కొరకు నీవు తపన చెందుతున్నావు. నీది కాని దాని కొరకై నీవు తాపత్రయం చెందుతున్నావు. నీది కాని దాని కొరకై నువ్వేదో ఆలోచనలు చేస్తున్నావు. నీది కాని దాని కొరకై నువ్వేదో తిరుగులాడుతూ ఉన్నావు. ప్రియమైనటువంటి వారరా, ఈ రాత్రి జాగ్రత్త. నీ మనస్సు అడియాశలతో ఉన్నది. నీ మనస్సు అడియాశలతో ఉన్నది. నీ మనస్సు అడియాశలతో ఉన్నది. నీ మనస్సు స్వాధీనపరచుకొనలేనటువంటి దుస్థితిలో నీవు ఉన్నావు. అన్నిటినీ స్వాధీనపరచుకున్నావు, కానీ నీ మనస్సును స్వాధీనపరచుకొనలేని స్థితిలో ఉన్నావు. ప్రియమైనటువంటి వారరా, మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుందాం. అవును, నువ్వు నా జీవితంలో ఎన్ని మేలు చేసావు నాయనా. నువ్వు నా జీవితంలో ఎన్ని కార్యాలు జరిగించావు. నేను అడగక మునిపే, నేను ఊహించక మునిపే, అయ్యా నేను కష్టపడక మునిపే నీవు నా ఎడల ఎన్నెన్ని అద్భుతములు జరిగించావయ్యా. కానీ నా మనస్సు నీ పైన లేకుండా, నా హృదయము నీ పైన లేకుండా అయ్యా నేను అడియాశలు కలిగి ఉన్నాను. అయ్యా ఈ రాత్రి అయ్యా నా మనస్సును నేను స్వాధీనపరచుకోలేకపోతే, ఇంత ఎదిగి నేను చిన్నప్పుడు అయ్యా ఇసుకలో గూడు కట్టి అయ్యా కాలుతో తన్నినట్లుగా నా పిల్లలు నేను అయ్యా నా కాలుతో కొట్టుకున్న వ్యక్తిని అవుతాను. అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి వాటిని అయ్యా నాకు నేనే కాలుతో కొట్టుకున్నటువంటి వ్యక్తిని అవుతానయ్యా. అయ్యా ప్రభువా, నా మనస్సు నీ మీద ఉంచాలి. ఈ రాత్రి ఆ తీర్మానముతో నీవు ఈ స్థలము నుండి కదిలి వెళ్ళాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, ప్రభు నీకు ఇచ్చినటువంటి చక్కటి అవకాశము, ఇంత ప్రశాంతకరమైన వాతావరణం, చుట్టుపక్కలంతా వర్షముతో వాతావరణంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి వారరా, ఈ రాత్రి మంచి తీర్మానము నీవు చేసుకోవాలి. నీ మనస్సును నీవు స్వాధీనపరుచుకోవాలి. ప్రియమైనటువంటి వారరా, దేవుని వాక్యము చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేమాత్రము వెనకంజ వేయకు. నేను ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ చూశాను. ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను బయటికి రావాలంటే నాకు బాడీ గార్డ్స్ కావాలి. నేను ఒక చోటుకి వెళ్ళి స్వతంత్రంగా నేను ఒక టీ షాపులో నేను టీ తాగే పరిస్థితి నాకు లేదు. మరి ఏ రోజు పని వారు చేసుకుంటూ చక్కగా వారు చిన్న హోటల్లోనికి వెళ్ళి అయ్యా ఒక టీ అని చక్కగా అరుగు మీద కూర్చొని త్రాగుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటారు. కానీ నాకున్నటువంటి డబ్బు, కానీ నాకున్నటువంటి హోదా, నాకున్నటువంటి ఉన్నతమైన స్థితి, నేను స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి. ప్రియమైనటువంటి వారరా, ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు అలాంటి వ్యక్తులను చూచి అబ్బా కారులో ఎంత హాయిగా వెళ్తున్నాడు, ఎంత అందంగా ఎంత ఆనందంగా ఉన్నాడు అనుకుంటాం. కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే నేను సామాన్యుని వలె నేను ఆనందాన్ని పొందలేకపోతున్నాను. నేను రోజు కూలి చేసుకునేటువంటి వ్యక్తి వలె నేను స్వతంత్రంగా ఒక చిన్న టీ హోటల్లో నేను టీ తాగలేకపోతున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యత, దేవుడు నీకిచ్చినటువంటి స్థితిలో, దేవుడు నీకిచ్చినటువంటి కుటుంబములో నీవు నీ మనసుతో ప్రభువుని స్తుతించాలి. ప్రభు నీకు చక్కటి జీవితాన్ని ఇచ్చినాడు. ప్రభు నీకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చినాడు. ప్రభు నిన్ను ఏది నీకు తక్కువ చేయలేదు. ప్రభు 3 పూటలు నీకేది అవసరమో ప్రభు నీకు దాన్ని దయచేస్తున్నాడు ఆహారమును.
ప్రియమైనటువంటి వాళ్ళరా, అడియాశలతో ఉండకుండా ప్రభువుని స్తుతించటానికి సిద్ధపడు.